దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో ఈనాటి వాక్య సందేశకులు దేవుని యొక్క దూతగా అనేక ప్రాంతములలో ఘనమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి బిషప్ మంగాచార్యులు గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఏజెన్సీ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో వాక్య సందేశం అందించాల్సిందిగా మనందరం చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైనటువంటి కృతజ్ఞత కూడికలో పాలుపంపులు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందునిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ఈ అద్భుతమైన కృతజ్ఞత కూడికకు అల్పుడనగు నన్ను ఆహ్వానించిన ప్రియులు దైవజనులు రెవరెండ్ ఎం విక్టర్ ఇమ్మానియల్ గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. దైవజనురాలు శ్రీమతి విజయ సాధన గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు. దైవజనుని కుటుంబ సభ్యులందరికీ నిండైన శుభాభివందనములు. దైవజనునికి దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ కుటుంబమైన సంఘ సభ్యులందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దైవజనులు, ప్రియులు, అభిషక్తులు ఈ సభలో శుభాలు తెలియచేయటానికి దేవుని ఆత్మాధ్వర్యంలో ఈ సభ నిర్వహించబడేలా అధ్యక్షత వహించటానికి మన మధ్యలో ఉన్న అభిషక్తులైన దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎం నిస్సి కుమార్ గారికి నిండైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనుని కుమారులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. దైవజనుని కుమారులలో ఒక కుమారుడు ఎండి రాజశేఖర్ గారికి, ధన్య రాజశేఖర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి నూతన సంవత్సర దయా కిరీటాలు ఆ బిడకు అనేకమైనవి దేవుడు ధరింపజేయునుగాక. ప్రపంచానికి ప్రయోజనకరమైన గొప్ప పాత్రగా ఆ బిడ్డను తన పనిలో దేవుడు వినియోగించుకొనుగాక. అలాగే వేదికపై ఉన్న అభిషక్తులైన దైవజనులందరికీ నిండైనటువంటి శుభాభివందనాలు. దైవజనులందరికీ నిండైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే సభకు చేరువచ్చిన మీ అందరికీ, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు, ప్రతి ఒక్కరికి, చక్కటి సంగీత బృందానికి, సౌండ్ ఆపరేటర్ గారికి, అందరికీ నిండైనటువంటి వందనములు. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించినటువంటి దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 17వ అధ్యాయంలో 16వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను.
ప్రభువా మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మారిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, నీవు మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. గ్లోరీ, ఆమేన్, స్తోత్ర. శక్తి కొలది చప్పట్లు కొడుతూ ప్రభువుని ఘనపరచండి. నీవు చేసిన మేలులు తలంచుకొందుము అనుదినం, నీవు చేసిన మేలులు తలంచుకొందుము అనుదినం, మా స్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా, వేరుగా ఏమి చెల్లించలేవయ్యా, మా స్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా, వేరుగా ఏమి చెల్లించలేవయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. స్తోత్ర. బైబిల్ గ్రంథంలో
66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో ఉన్న 39 పుస్తకాలలో 12 చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ 12 చరిత్ర గ్రంథాలలో ఒక గ్రంథం దినవృత్తాంతముల మొదటి గ్రంథం. రాజులను గుర్చిన చరిత్ర, రాజుల చర్యలను గుర్చిన వివరాలు సుస్పష్టంగా తెలియచేసే ఒక చరిత్ర గ్రంథం, చారిత్రాత్మకమైన గ్రంథం దినవృత్తాంతముల మొదటి గ్రంథం. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో మనం చదువుకున్న వాక్యం 17వ అధ్యాయానికి సంబంధించిన 16వ వాక్యం మనం చదువుకోవటం జరిగింది. ఈ వాక్యంలో ప్రార్థన ఉంది. చెప్పండి, ఏముంది? ప్రార్థన ఉంది. బాగా వినండి. ప్రార్థన అనే అంశం గురించి మనం ఆలోచన చేస్తే, ప్రార్థన అనే అంశం ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా మనకు కనబడుతుంది. ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు ప్రకటింపబడుతూ, తెలియపరచబడుతూ, చెప్పబడుతూ వచ్చిన గొప్ప అంశాలు కొన్ని ఉంటాయి. ఆ అంశములలో ఒక అంశం ప్రార్థన. మీకు తెలిసేలా చెప్తాను. బలి అర్పణ, రక్త ప్రోక్షణ అనే అంశాన్ని గనక మనం తీసుకుంటే బైబిల్ గ్రంథంలో ఈ అంశం ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా మనకు కనబడుతుంది. అలాగే రెండవ రాకడ అనే అంశాన్ని గనక మనం తీసుకుంటే ఈ రెండవ రాకడ అనే అంశం, ద్వితీయాగమనము అనే అంశం ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా మనకు కనబడుతుంది. ఆదికాండ గ్రంథములో ఉన్న హనోకు గారు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక సార్లు ప్రభువు రెండవ రాకడను గురించిన పాఠాలు మనం చూడవచ్చు. ఇలా ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు మానక కొనసాగుతూ చెప్పబడిన కొన్ని అద్వితీయమైన అంశాలు ఉన్నాయి. ఆ అంశములలో ఒక అంశం ప్రార్థన. ప్రార్థన అనే అంశం ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా కొనసాగుతూ వచ్చిన ఓ దివ్యమైనటువంటి అంశం, చెప్పబడుతూ తెలియపరచబడుతూ వచ్చిన ఓ గొప్ప అంశం ప్రార్థన అనేటువంటి అంశం. ఈ ప్రార్థన అనే అంశంలో 3 భాగాలు ఉంటాయి. ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ప్రార్థన అనే అంశంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. 1 ప్రార్థన, 2 విజ్ఞాపన ప్రార్థన, 3 కృతజ్ఞత ప్రార్థన. బాగా వినండి. 1 ప్రార్థన. మన గురించి మనం చేసుకుంటూ ఉంటాం ప్రార్థన. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనం చేస్తూ ఉంటాం ప్రార్థన. అసలు ప్రార్థన చేసుకోకుండా మనం బయటికి కూడా అడుగు పెట్టం. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన గురించి మనకు తెలుసు. ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగు చేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదురు దుర్గములను పడద్రోయజారినంత శక్తి కలిగినవని లేఖనం సాక్ష్యమిస్తోంది. అలాంటి శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధం ప్రార్థనే. నిజానికి ప్రార్థన మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ప్రార్థన ఆయుధం మన జీవితంలో ఒక భాగం కావాలి. ఎందుకంటే ప్రపంచానికి ప్రసంగికుల కంటే కూడా ప్రార్థనా పరులే ఎక్కువ అవసరం. నా దృష్టిలో 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్పవాడు. ఎందుకంటే భూమిని తల్లక్రిందులు చేయువారు ఈ చోటికి కూడా వచ్చి ఉన్నారా అనే మాట పలుకబడింది వాళ్ళ ప్రసంగములను బట్టి కాదు, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని బట్టి. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో దేవుని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు, దేవునితో మాట్లాడే వాళ్ళు తక్కువయ్యారు. విచారకరం. అంటే ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనాపరులు తక్కువయ్యారు. ఎవరిని కదిపినా ప్రసంగికులే.
గుడ్ ఫ్రైడే వస్తుంది కదరా సంగపెద్ద, 7 మాటల్లో మాట చెప్తావా అని అడిగితే చాలు చెలరేగిపోతాడు. 7 మాటల్లో 5వ మాటో ఏదో ఒకటి ఇస్తే ఇక ఎవరిని మాట్లాడనివ్వకుండా గుడ్ ఫ్రైడే వచ్చేదాకా కనబండులా సిలివేస్తాడు వీడు. మాలాంటి పాస్టర్లకు కూడా ఫోన్ చేసేసి 5వ మాట ఇచ్చారండి, ఎలా చెప్పాలి, నోటితో చెప్పు. మమ్మల్ని అడుగుతాడు ఫోన్ చేసి, ఇదేంటిది. అలా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అందరూ చెప్పిన వివరాలు తీసుకుని ఒక పుస్తకం రాసేస్తాడు. రాసేసి వాడు చెప్పగలిగినవన్నీ పక్క తీసేస్తాడు, అవి రాసేస్తాడు. మళ్ళీ అడిగి ఎన్ని గుర్తుంటాయి అని గుర్తున్నాయి మనం ఇంకో దాంట్లో రాసేస్తాడు. మొత్తం సిద్ధపడిపోయి వెళ్తాడు. ఒక మాటకు పావుగంట ఎందుకు ఇచ్చేది. మొదలెట్టేస్తాడు, ప్రభువునందు ప్రియులారా. చెరుగ్గడలాగా మైకిని ఏమన్నా తినేస్తావా? ఎవరిని కదిపినా ప్రసంగికులే. టీవీ పెట్టండి అరగంటకు ఒకళ్ళు, అద్దం అడ్డొచ్చి ఆగుతున్నారు కానండి, లేకపోతే బయటకు వచ్చేస్తారు. చూసారో లేదు మీరు, ఈడు కానీ బయటకు వచ్చేస్తాడా అనుకుంటాం. మూమెంట్ అలా ఉంటుంది. ఈడు కానీ బయటకు వచ్చేస్తాడా టీవీలో అనుకుంటాం. నేను విమర్శించట్లేదు. ఇప్పుడు చక్కగా దేవుని వాక్యముని ఎరిగి ప్రార్థనాపూర్వకంగా సేవ చేస్తూ టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్న మంచి దైవజనురాండ్రులు ఉన్నారు. వాళ్ళని దేవుడు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. వాళ్ళని నేనేమంటలా. కానీ 66 పుస్తకాలు ఆర్డర్లో అప్పచెప్పడం రాకపోయినా డబ్బుందన్న కావరంతో టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళు లేరా? ఉన్నారు. కనీసం లేఖనంలో చెప్పబడిన క్రైస్తవ పునాది సిద్ధాంతాలు కూడా ఎరుగని వాళ్ళు కూడా ప్రభువునందు ప్రియులారా అని తయారైపోతాడు. ఏంటంటే డబ్బు ఉంది అడికి. ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనాపరులు తక్కువయ్యారు, దేవుని గూర్చి మాట్లాడేవాళ్ళు ఎక్కువయ్యారు, దేవునితో మాట్లాడేవాళ్ళు తక్కువయ్యారు. ప్రసంగం నువ్వు చేయటం ఏమిటి, నేను చేయటం ఏమిటి? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు చేస్తారు వదిలేత్తని. నరసాపురం ఏరియా నేను మీటింగ్లకు వెళ్తూ ఉంటాను. ఆ ప్రాంతంలో నేను వెళ్ళే మీటింగ్స్కి ముఖ్య అతిథిగా వస్తాడు క్రిస్మస్ టైంలో. చక్కటి దేవుని మాటలు చెప్తాడండి. మళ్ళీ ఆయన మంచిగా చెప్తాడు. ఎక్కడ సిద్ధపరిపింప చేసుకుంటాడో నోట్స్ తెలియదు, కానీ సిద్ధపరిపింప చేయించుకుని వస్తాడు. చక్కగా నోట్స్ ముందు పెట్టుకుంటాడు. 30 గంట తగ్గకుండా ప్రసంగం చేస్తాడు. ఇంకొక అరగంట పెంచమన్నా మనోడికి పెద్ద విషయం ఏం కాదు. ఇంకో పేపర్ తిరిగేస్తాడు, వెళ్ళిపోద్ది అంతే. ప్రసంగం నువ్వు చేయటం ఏమిటి, నేను చేయటం ఏంటిరా? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు చేస్తారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ప్రసంగించడానికి వేదికలు ఎక్కుతున్న రోజులు ఇవి. దేవుని గూర్చి మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు, దేవునితో మాట్లాడే వాళ్ళు తక్కువయ్యారు. నా దృష్టిలో దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా దేవుని గూర్చి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి దేవుని గూర్చి మాట్లాడితే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఔషధంలాగా పనిచేస్తుంది. కనుకే చెబుతున్నా, ప్రసంగికుల కంటే మించిన వాళ్ళు ప్రార్థనాపరులు. ప్రార్థన లేని జీవితాలు మార్చురీ రూములో ఉన్న శవాలతో సమానం. ఒకవేళ ఈ మాట పలికినందుకు ప్రభువు నన్ను క్షమించునుగాక, కానీ ఇది నిజం. ప్రార్థన లేని జీవితాలు మార్చురీ రూములో ఉన్న శవాలతో సమానం. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన మన ఊపిరిలో ఒక భాగం కావాలి. పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చి మరలా తిరిగి వెళుతూ ఉంటారు, భూమి మీదకి వచ్చి వెళుతూ ఉంటారు. వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళేవి ప్రసంగములను కాదు, ప్రార్థనలను. స్తోత్ర. పరిశుద్ధుల ప్రార్థనలను తీసుకువెళతారు. అందుకనే భక్తుడు అన్నాడు, ఓ భక్తుడు, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయరు అన్నాడు. పరిశుద్ధుల ప్రార్థనలు తీసుకుపోబడతాయి. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం అండి. ప్రార్థన నా మట్టుకు నా బ్రతుకులో ప్రసంగికుడుగా పిలవబడే కంటే ప్రార్థనా పరుడుగా జీవించటానికే నేను అమితంగా ఇష్టపడతాను. ఎందుకంటే నా జీవితానికి కూడా అవసరం ప్రార్థన. అసలు ప్రార్థన అంటేనే దేవునితో వ్యక్తిగతంగా ఉన్న ఆత్మీయ బంధం కదండి అది. ఆయనతో మాట్లాడటం. బెన్హిన్ గారు అంతటి వాడే ఆ మధ్యకాలంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇన్ని అద్భుతాలు చేసేస్తున్నాను, సితక్కొట్టేస్తున్నాను, సభల్లో జనాల్ని ఒరిచేలు ఉంచినట్టుగా ఉంచేస్తున్నాను, ఇలాగా
ఎందుకంటే ఆయన చెయ్యాలంటే ఉంగిపోతుంటారు, చూసారు లేదు మీరు. ఉఫ్ఫని ఊది పడేస్తూ ఉంటాను చాలామందిని. పరలోకంలో నీకు చోటు లేదని దేవుడు చెప్పాడు అన్నాడు. ఆయన చెప్పింది, పరలోకంలో నీకు చోటు లేదురా అబ్బాయి, కానీ నేను నరకానికి పంపుదామంటే మనసు ఒప్పుకోవట్లేదు నాకు. ఎందుకంటే నా కోసం చాలా కష్టపడ్డావు నువ్వు, నేను ఇచ్చిన కృప ద్వారా వాడబడ్డావు తప్ప నీకు నాకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం సరిగా లేదు, ముందే సరి చేసుకుని మళ్ళీ చచ్చిపోయి రమ్మన్నాడట. బెడ్ మీద ఉండి వచ్చేసావు కానీ నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి ఒకసారి బంధాన్ని మరలా సరి చేసుకుని స్థిరపరుచుకుని రాబాబు అని చెప్పాడు. అంటే వాడుక భాషలో చెప్తున్నాను మీకు, గ్రామీణ భాషలో, కానీ ఇది నిజం. అరే అంతటి భక్తులే ఏమన్నారో తెలుసా, దేవునితో సరైన సత్సంబంధం లేకపోతే మా అమ్మను కూడా దేవుడు లోపల రానివ్వట్లేదు అన్నారు. అందుకని నేను ఈ రోజు నుండి సంస్కరించుకుంటున్నాను, దేవునితో వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన సత్సంబంధాన్ని నేను ఎక్కువగా కలిగి ఉంటానని తాపత్రయపడుతున్నాడు ఆయన. డాక్టర్ బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట ఏమిటంటే, ప్రార్థనా పరులు చాలా గొప్పవాళ్ళు, ప్రసంగికుల కంటే ప్రార్థనా పరులు మహా గొప్పవాళ్ళు అని చెప్పాడు. అలాగని ప్రసంగికులు తక్కువ చేయట్లా. ప్రసంగికులు ఒకవేళ 100% గొప్ప అయితే ప్రార్థనా పరులు 1,000,000% గొప్ప. ఆ విషయం చెప్తున్నా. మళ్ళీ ప్రసంగికులను తక్కువ చేసిన మంగాచార్యులని మళ్ళీ నన్ను తిట్టుకుంటే నేను చెప్పలేను. ఇంకా ప్రసంగికుల కంటే గొప్పవాళ్ళు ప్రార్థనా పరులని నా ఒక్కడి అభిప్రాయమే కాదు, డాక్టర్ బిల్లీ గ్రహం గారు కూడా చెప్పారు. బిల్లీ గ్రహం గారు అంటే ఏమిటి, ప్రసంగికులకు ముఠామేస్త్రులు అంటాడు ఆయన. అవునా కదండి, ప్రపంచంలో ఉన్న ప్రసంగికులందరికీ ముఠామేస్త్రి మనోడు. మామూలు వ్యక్తి అండి, గొప్ప ప్రసంగికుడు, బలమైన సాధనం, అగ్ని కణం, కక్కులు పెట్టబడిన కొడవలి, నక్కులు పెట్టబడిన కొరత నునిపిడి మ్రాను, దేవుని నోటి బోర, అద్భుతంగా వాడబడ్డారు ఆయన. అలాంటి భక్తుడు చెప్పాడు ప్రార్థనా పరులు గొప్పవాళ్ళు అని. ఎందుకంటే ఆయనకు కళ వచ్చిందటండి ఒకసారి. ఆ కళలో ఆయన పరలోకానికి వెళ్ళారు. దూత వచ్చి తలుపులు తెరిచి లోపలికి తీసుకెళ్ళి, బిల్లీ గ్రహం ఇదిగో ఈ కట్టడాలు నివాస స్థలాలు చూడు అని చెప్తే చూస్తానంట ఆయన. అబ్బా భలే ఉంది నివాస స్థలం, భలే ఉంది భవంతిని చూస్తానట. ఈ భవంతి ఫలానా దైవజనుడిది, ఈ కట్టడం ఫలానా విశ్వాసిది అని చూపెట్టుకుంటూ వెళ్ళి ఒక పెద్ద నివాస స్థలం చూపెట్టి ఇది ఫలానా విశ్వాసిది అని చెప్పారట. అప్పుడు వెంటనే నేను ఆనందపడిపోతున్నాడు, సంబరపడిపోతున్నాడు. విశ్వాసికి ఎంత భవంతి ఉందంటే నాకు ఇంకెంత పెద్ద భవంతి ఉంటుందో, దూత వీళ్ళే చూపెడతాబెట్టి నా భవంతి ఎక్కడా అన్నాడు. ఆ పూరి గుడిసె నీదే అని చెప్పిందట దూత. పూరి గుడిసె సరిగ్గా చూసి చెప్పు, బిల్లీ గ్రహం ఎక్కడ అన్నట. నువ్వు ఏ గ్రహమైనా నీకు అనుగ్రహం అంతవరకు ఉంది, అదే రీతి అని చెప్పిందట. అయ్యో అదేంటన్నానంట ఆయన. అదేంటంటే నువ్వెంత గొప్పగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడిగా వాడబడటానికి గల కారణం ఇదిగో ఈ భవంతి చూపెట్టాను చూసావా, ఈ భవంతికి చెందిన విశ్వాసి యొక్క కన్నీటి ప్రార్థనే కారణమని చెప్పాట దూత. జాగ్రత్తగా గమనించండి, ప్రార్థనా పరులకు ప్రభు దగ్గర కూడా గొప్ప విలువ ఉంది. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన ధూపాన్ని వేసే ధూమ స్తంభాల సమూహంగా మనం ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రార్థన ధూపార్తెగా ధూప వేదికగా మారిపోవాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా పరులు గొప్పవాళ్ళు. మీరు బైబిల్లో ఏ భక్తుడి చరిత్రని మీరు గమనిస్తే వాళ్ళు అంత ఉన్నత స్థాయికి చేరటానికి వాళ్ళ బ్రతుకుల్లో ప్రార్థన ఎంతో దోహదపడింది వాళ్ళకి. కనుక ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అందుకనే డాక్టర్ బిల్లీ గ్రహం గారు అతన్ని వేసిన ప్రశ్నకు చెప్పిన జవాబు ఏంటండి, మీరు ఎంత గొప్పగా వాడబట్టడానికి ఏంటి కారణం, ప్రార్థన 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 చెప్పాడు ఆయన. మూడు జవాబులు ప్రార్థన ప్రార్థన ప్రార్థనే అని చెప్పాడట ఆయన. కనుక ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా పరులు గొప్పవాళ్ళు. ప్రార్థనా పరులు పునాదులు అంటోళ్ళండి. మీకు ఇంకా తెలియాలి, ప్రసంగికులు ఎలివేషన్లు అంటోళ్ళు, బిల్డింగ్కి ఎలివేషన్ ఉంటుంది కదా. చాలామంది దృష్టిలో ప్రసంగికులు గొప్ప. ఎందుకు, ఆ బ్యానర్లో ఫోటోలు వేస్తున్నారండి, పేపర్లో ఫోటోలు, పాంప్లెట్లో ఫోటోలు, వాల్ పోస్టర్లో ఫోటోలు, తప్పిపోయిన ఫోటోలు కూడా పడతాయి పేపర్లో. ఏం చేద్దాం మరి.
ప్రసంగికుడు బ్యానరే కాదు, ఆ ఊళ్ళో సచ్చినోడు బ్యానర్ కూడా వేస్తారు. సంవత్సరం వచ్చేదాకా తీరు మళ్ళీ ఇది. మా బ్యానర్లో సభ అయిపోయి లాగేస్తారు మళ్ళీ. ఆడి తీరు ఈది మూలన పెడతారు. టిప్పర్లారి వెనకాల బేతాళు బొమ్మలాగా ఉంటాడు. ఆడి మొహాన్ని మళ్ళా సంవత్సరం వచ్చేదాకా తీరు చూడలేక సత్తాం అటు ఇటు ఇల్లు వచ్చేటప్పుడు. మరి ఏం చేద్దాం మరి? ఆడు గొప్ప. పేపర్లో ఫోటోలు పడితేనో, బ్యానర్లో ఫోటోలు పడితేనో, టీవీల్లో కనపడితే ఇదంతా ఎలివేషన్ బ్యాచ్. ప్రసంగికులు ఎలివేషన్ లాంటి వాళ్ళు. బిల్డింగ్కి ఎలివేషన్ ఉంటుంది కదా, అది. ప్రార్థనా పరులు పునాదులు. కట్టడానికి పునాదులు బయటికి కనబడతాయా? కనబడవు. కానీ కట్టడం అంతటికీ బలమేది? పునాది. ప్రార్థనా పరులు పునాదులు. ఒకవేళ నువ్వు కలిగి ఉన్న గొప్ప ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ గుర్తింపు రావట్లేదేమో, కంగారు పడకు. పరలోకం నిన్ను గుర్తించింది, ప్రభువు నిన్ను గుర్తించారు, ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. అంతకంటే గొప్పదేమన్నా ఉందా? లేదు కదా. ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు కనుక ప్రార్థనా జీవితం చాలా గొప్పది. ప్రసంగికులు 100% గొప్పవాళ్ళైతే ప్రార్థనా పరులు 100% గొప్పవాళ్ళు. దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా అసలు దేవుని గురించి మాట్లాడే హక్కు కూడా ఎవరికి లేదన్న సంగతి దయచేసి గమనించండి. దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనతోనే రోజు ప్రారంభం అవ్వాలి, ప్రార్థనతోనే మన జీవితం కొనసాగాలి. మన రోజు ముగింపు కూడా ప్రార్థనతో అయి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా పరులు గొప్పవాళ్ళు. పైగా ప్రార్థన జయమిస్తుంది కదా. నువ్వు ప్రార్థనా పూర్వకంగా నిలబడితే చాలు, నీ శత్రువుపై సమస్యపై ఆయన కలబడతాడు. నువ్వు నిలబడితే కలబడతాడు ఆయన. ఏ దుఃఖం, ఏ సమస్య, ఏ ఇబ్బంది నిన్ను కృంగదీస్తుందో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థనా పూర్వకంగా నిలబడితే నీ సమస్య మీద ఆయన కలబడతాడు. నీ యుద్ధాలన్నీ ఆయన చేసి జయాలన్నీ నీ జీవితంలోనికి ఇస్తాడు ఆయన. దావీదు గారు యుద్ధానికి వెళ్ళే ముందు కూడా ఏం చేసేవాడండి? ప్రార్థనే చేసేవాడండి. కనుక ప్రార్థనా పరులు గొప్పవాళ్ళు. కనుక ప్రార్థన చేయాలి ప్రతిరోజు. ప్రార్థనలో మొదటి భాగం వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం. రెండవది విజ్ఞాపన. విజ్ఞాపన ప్రార్థన తెలుసుగా, ఇతరుల కొరకు చేసేది. ఎవరన్నా సమస్యల్లో ఉన్నా, రోగాలతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా ప్రార్థన చేస్తాం కదా, అది విజ్ఞాపన ప్రార్థన. రెండవ భాగం వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండాలి, విజ్ఞాపన ప్రార్థన కూడా చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేసి తీరాలి. విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు వీరులు, నా దృష్టిలో వీరురాండ్రులు. మోషే గారు ఇశ్రాయేలుల కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ విజ్ఞాపన చేశారు. ప్రభువా, వారి దోషములను ఒకవేళ నీవు పరిహరించితవా సరి, లేదంటే నీ గ్రంథము నుండి నా పేరు కూడా తీసేసి వాళ్ళల్లో నన్ను కూడా కలిపేసి నశింపజేసామన్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేసేటండి వీరుడు. ప్రాణాలకు తెగించి విజ్ఞాపన ప్రార్థన చేసి రాజు సముఖానికి ప్రవేశించి యూదుల్ని కాపాడుకుంది ఎస్తేరు. వీరురాలు, విజ్ఞాపన వీరురాలు. ఉపవాస ప్రార్థన విజ్ఞాపన చేసింది ఆవిడ. సమూయేలు గారు విజ్ఞాపన వీరుడు. యోబు గారు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేశాడు, విజ్ఞాపన వీరుడు. అబ్రాహాము గారు లోతు కుటుంబం కొరకు విజ్ఞాపన చేశారు, విజ్ఞాపన వీరుడు. పౌలు గారు తన దేహ సంబంధాల కొరకు క్రీస్తుకు వేరై శాపగ్రస్తు అయిపోవడం కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే నేను పరలోకంలో ఉండి నా దేహ సంబంధులందరూ నరకంలో మాడిపోతుంటే నాకు ఇష్టమా? కాదు కదా. వాళ్ళు కూడా నాతో పాటు పరలోకానికి రావాలి, లేదంటే నన్ను కూడా శాపగ్రస్తుడిగా మరిచేయమని విజ్ఞాపన ప్రార్థన చేశాడు. విజ్ఞాపన వీరుడు అతను. ఇలా బైబిల్లో విజ్ఞాపన వీరులు, వీరురాండ్రులు ఉన్నారండి. విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు మన గురించి మనం చేసుకోవటమే కాదు, అడుగుడు ఇవ్వను కదా నాయన, అడు తన ప్రభు ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇంకేదైనా ఇచ్చేయి, ₹1,00,00,000 మూట నన్ను ఎత్తి మీద వేసేయి అని ఎప్పుడు మన గురించి మనం చేసుకోవటమే కాకుండా విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేసి తీరాలి. సంఘమా, విశ్వాసుల సమూహమా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షమా, షారోను పొలములో పద్మమా, పరిమళ తైలమా, సువాసరణ సారమా, క్రీస్తు రక్తములో కడుగుబడిన కుసుమమా, సత్యమునకు స్తంభమా, రానై ఉన్న రారాజుకు సైన్యమా, ధూమ స్తంభాల సమూహముగా నీవు మారాలి సుమా.
విజ్ఞాపన వీరులు కావాలి సుమా. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దైవజనుడి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దైవజనుడి కుటుంబం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. పరిచర్య కొరకు, సంఘాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఇరుగు పొరుగు వారి కొరకు, ఇతరుల రక్షణ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. యుద్ధము చేసేవాని వెనకాల ఆయుధములు మోసేవాడు ఎలా ఉంటాడో, దేవుని సేవ చేస్తున్న దేవుని దైవజనుడి వెనకాల వెన్ను దన్నుగా నిలిచి సహకరించే ఖచ్చితమైన విజ్ఞాపన ప్రార్థన చేసే వీరులు మీరు కావాలి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండు విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థనలో రెండో భాగం విజ్ఞాపన ప్రార్థన. మూడవది కృతజ్ఞత ప్రార్థన. బాగా గమనించండి, వ్యక్తిగత ప్రార్థన ప్రాముఖ్యమైంది, విజ్ఞాపన ప్రార్థన ప్రాముఖ్యమైంది. అట్ ద సేమ్ టైం కృతజ్ఞత ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలో ఎన్ని భాగాలు? 3 భాగాలు. అలాగే కృతజ్ఞత ప్రార్థనలో కూడా 3 భాగాలు ఉన్నాయి. బాగా వినాలి. కృతజ్ఞత ప్రార్థన చెయ్యాలి, ప్రతిరోజు చెయ్యాలి. దావీదు మహారాజు గారిని గురించి చదువుకున్నాం కదూ లేఖనంలో మనం కదా. రాజైన దావీదు యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి ఎలాగూ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపు దయ్యా అన్నాడు. అందులో కోరికలు ఏమన్నా ఉన్నాయా? ప్రార్థనలో కోరికలు ఉంటాయి, విజ్ఞాపన ప్రార్థనలో కూడా కోరికలు ఉంటాయి. కృతజ్ఞత ప్రార్థనలో కోరికలు ఉండవు. కేవలం దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుని కార్యాలను కొనియాడటమే ఉంటుంది. అది కృతజ్ఞత ప్రార్థన. పురిలరా, కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నారా? కృతజ్ఞత ప్రార్థనలో 3 భాగాలు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి, దేవుని కార్యాలను మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. 2, దేవుడు చేసిన కార్యములను బట్టి, మేలులను బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లించటం. 3, దేవుడు చేసిన కార్యాలను, మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతకటం. ఇలా 3 భాగాలు ఉంటాయి కృతజ్ఞత ప్రార్థనలో కూడా. మొదటి భాగం ఏమిటంటే, దేవుని కార్యాలు మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ప్రియులారా, కృతజ్ఞత హీనులు ఎవరో తెలుసా? దైవ కార్యాలు మర్చిపోయిన వాళ్ళే. సంఘానికి వస్తారు, దైవజనుడితో ప్రార్థన చేయించుకుంటారు, మేలు పొందుతారు, మేకులా మారిపోతారు. మేలు పొందాక మేకులా మారిపోతారు. సాయం చేసిన వారినే మాయం చేయాలని చూస్తారు. అన్నం పెట్టిన మొహానికి సున్నం కొడతారు. అన్నం పెట్టిన సున్నం కొట్టేవాళ్ళు, మేలు పొందాక మేకులా మారేవాళ్ళు, ఏమండి సాయం చేసిన వాళ్ళే మాయం చేద్దామని చూసేవాళ్ళు లేరా? శవపేటకు మొహాలు ఉన్నారు కదా. ఎంత దారుణం అండి ఇది. ఇలాంటి కృతజ్ఞతాహీనులు వీళ్ళు. అరే, ఉజ్జయ అనేటువంటి వ్యక్తి కోసం రాయబడిన మాట ఏమిటంటే, అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు. దేవుడు అతన్ని స్థిరపరిస్తే, అతన్ని బలపరిస్తే, అతని పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తే స్థిరపడి గర్వించాడట. ఎంత దారుణం అండి. మీకు మాట చెప్తాను, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో దైవజనులు ఎంతో కష్టపడి దేవుని సేవ చేస్తున్నారు. బయట సిటీస్లో ఉన్న సౌకర్యాలు ఉంటాయా? మనకి ఉండవు కదా. సరైన సౌకర్యాలు లేకపోయినా ఉన్నదానిలోనే ప్రభువు వైపు చూస్తూ భయభక్తులతో, శ్రద్ధాశక్తులతో దేవుని పనిలో కొనసాగుతూ ఉంటారు దైవజనులు. ఈ దైవజనుడికి 12 సంఘాలు ఉన్నాయని చెప్పారు. ఎంత సంతోషించాను నేను. అలాగే దైవజనుడు అన్నయ్య గారికి కూడా సంఘాలు మొత్తం 24 అండి. అయ్యగారు 24 సంఘాలు. మాట్లాడండి ఏజెన్సీ ప్రాంతంలో. అరే, ఎయిర్టెల్లో సిమ్ కూడా పనిచేయదు ఇక్కడ. పనిచేయక పక్కన ఉన్నడికి ఫోన్ చేస్తున్నాం, బాబు రెడీ అయిపోయాడు బాబు. ఏంటి చూడండి, సౌకర్యాలు ఏముంటాయి. ఎన్ని కష్టాలు పడతారు దైవజనులు. అంత కష్టపడి ఒక్కొక్క ఆత్మను, ఒక్కొక్క వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించి చేరుస్తుంటే, వాళ్ళకి మేలుకరంగా ఉండాలని విజ్ఞాపన చేస్తూ వాళ్ళకి దగ్గరగా ఉండి చక్కగా పరిచర్య చేస్తుంటే, అటువంటి దైవజనులు ద్వారా దేవుని కృపను బట్టి మేలు పొంది కూడా మేకులా మారుతున్నామంటే గోడకేసి కొట్టేయాలి నిన్ను. అంటే మేకుని ఏం చేస్తామండి? బాగుంటుంది అప్పుడు. వ్యాధిగ్రస్తపు మంద. కృతజ్ఞత ఉండాలి కదా. ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి బ్రతకాలండి.
మర్చిపోకూడదు. దేవుని మరచు జనులు నరకానికి పోతారని కీర్తనల గ్రంథంలో ఉంది. దేవుణ్ణి మర్చిపోవటం అంటే దేవుని కార్యాలు మర్చిపోవటమే కదండి. దేవుని కార్యాలని ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు ఎక్కడికి పోతారు? పాతాళంలో పడిపోతారు వాళ్ళు. ఎప్పుడూ మర్చిపోకూడదండి. నేను మాట చెప్పనా, ప్రపంచంలో ఎటువంటి ప్రసంగికుడు కంటే కూడా మీ సంఘ కాపరే గొప్పవాడు. ఎంతటి గొప్ప ప్రసంగికుడు కంటే కూడా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎటువంటి ప్రసంగికుడు కంటే కూడా మీ సంఘ కాపరే గొప్ప. ఎందుకో కూడా చెప్తా, మరి కారణం చెప్పాలి కదా. కృతజ్ఞత అంటే మీకు తెలియాలి కదా. నేను మీకోసం ప్రార్థన చేస్తానా? వచ్చాను కాబట్టి ఇప్పుడు చేస్తా. ప్రతిరోజు చేస్తానా? చేయను. ఇది తెలియకండి మా దగ్గరికి వచ్చి, అయ్యగారే వందనాలండి, మీ అనుదిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి. అనుదినం నీ దినమేం కదా. అనుదినం నేనే కాదు, ఏ ప్రసంగికుడు నీ కొరకు ప్రార్థన చేయడు. ఇది తెలియదు ఈ మందకి. తెలియక మా దగ్గరికి వచ్చి అనుదినం, ఊరు దాటితే నువ్వెవరో కూడా నాకు తెలియదు. నేనే కాదు, ఏ ప్రసంగికుడైనా అంతే. నేను బయటకు చెప్పుకుంటే అలా చెప్పరు. అది దయచేసి అర్థం చేసుకోండి. మేము చెయ్యం. ఒకవేళ చేసిన, ప్రభువా అనేక ప్రాంతాలకు వెళ్ళాం, చాలామంది ప్రార్థించమని అడిగారు, కానీ వాళ్ళ పేర్లు మాకు గుర్తులేవు నాయనా. మేం మర్చిపోయినా నీవు మర్చిపోయే దేవుడవు కాదు నాయనా. వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఏదోటి ఇచ్చేయండి బాబు అంటాం తప్ప పేరున భారంతో మీ కొరకు మేము ప్రార్థన చెయ్యం. ఒకవేళ చేస్తామని ఎవరన్నా అంటే అది అబద్ధం. రాసిపెట్టుకోండి, అబద్ధం. దైవజనుడికి, సంఘములో దైవజనుడికి మీరు ఇవ్వాల్సిన కానుకల్ని దొంగిలించడానికి చేసే మాయలై. ఎవ్వడం మీ కొరకు పేరున ప్రతిరోజు ప్రార్థన చేయుడు. మీ దగ్గర డబ్బులు లాగేయటానికి కొంతమంది అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పక్కకు పోరా కొంక నక్క, పక్కకు పా. అబద్ధాలు అవన్నీ కూడా. అనుదినము మీ కొరకు పేరున ప్రార్థన చేస్తూ, మీకు అందుబాటులో ఉండి, మీ గృహాలు దర్శిస్తూ, మీ ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన కూడికలు జరిగిస్తూ, ప్రతి ఆరాధనలో మీకు చేరువుగా ఉండి, మీకు ఉపదేశాన్ని అందిస్తూ, మీకు ప్రభు యొక్క దీవెనలు దగ్గరయ్యేలాగా, మీరు మరింతగా ప్రభువులో అంటుకట్టబడేలాగా అనుదినము పరిచర్య చేసే ఏకైక వ్యక్తి మీ సంఘ కాపరి గారు మాత్రమే. ప్రపంచంలో నాలాటి ఎటువంటి ఎంత గొప్ప ప్రసంగికుడైనా కావచ్చు, మీ సంఘ కాపరి కంటే గొప్ప కాదు. మీ సంఘ కాపరికి ఏ ప్రసంగికుడు సరితోకరు. దయచేసి గమనించండి. సంఘ కాపరులు గొప్పవాళ్ళు. వాళ్ళంతా ప్రయాసపడుతుంటే వాళ్ళు చేసే పరిచర్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటారండి. కొంతమంది హైదరాబాద్లో హెల్లెలే, నువ్వెవరో తెలియదు, నీకు చెక్క మొక్క పంపిస్తారు, దానికి సిలువ వేసుకోరా, దానికి వేసుకో, మేకేసుకో. మేలు పొంది మేకులా మారే శవపేటుకు మొహమా. కాబట్టి నేనేం చెబుతున్నాను మీకుంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దైవజనుల ద్వారా దేవుడు చేసే కార్యాల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. తెలంగాణ ప్రాంతం నుండి ఒక దైవజనుడు వచ్చారు మా దగ్గరికి. చాలా బాధలో ఉన్నారు ఆయన. కొన్ని మాటలు చెప్పి ఆయన్ని ధైర్యపరిచాను. నేను దేవుని పనివాడిని కాబట్టి వారిని ధైర్యపరిచాను. వారు చెప్పిన సమస్య ఈ సందర్భంగా చాలా బాధతో చెప్తున్నాను ఈ విషయాన్ని. ఆమె ఖమ్మం డిజిటల్ చర్చికి వెళ్ళిపోద్దటండి. డిజిటల్ చర్చికి వెళ్ళిపోద్ది ఆవిడ. కానీ ప్రతి సంవత్సరం క్రిస్మస్ కూడిక ఈ పాస్టర్ గారు పెట్టాలట. పల్లెటూరులో కష్టపడే పాస్టర్ గారు పెట్టాలట కూడిక. ఆ డిజిటల్ చర్చి పాస్టర్ రాడు ఇంతకీ. ఈయన 2-3 సంవత్సరాలు అలాగే కూటం జరిగించాడు. 4వ సంవత్సరం కూడా వచ్చి కూటం పెట్టండి అందే, తెపాల మొహం వేసుకుని. ఈయన అన్నాడు, అమ్మా సంవత్సరం అంతా మీరు ఆ డిజిటల్ చర్చికి వెళ్ళిపోతున్నారమ్మా, సంవత్సరంలో డిసెంబర్ వచ్చేసరికి కూటం పెట్టమని నన్ను పిలుస్తున్నారు, నేను కూటం పెడుతున్నాను. తర్వాత మళ్ళా మీరు ముఖం కూడా మాకు చూపెట్టలేదు, సంఘంలో కూడా రావట్లేదు. ఆ డిజిటల్ చర్చి పాస్టర్నే వచ్చి కూడికి జరిగించమనమ్మా అన్నాడు. తప్పు ఉందండి ఇందులో ఏమన్నా? లేదు.
ఆ మాటకి దానికి క్షమించాలి, ఆ మాటకి ఆవిడికి మనిషికి వచ్చినట్టు కోపం వచ్చి, అంటే మనిషి కాదు ఆవిడంటే, మనిషి కాదు మహానుభావురాలు మరి, కోపం వచ్చి వాళ్ళ కొడుకుని వేసుకుని గొడవకు వస్తే ఆడు టపీమని కుట్టేటండి పాస్టర్ గారు. సరిపోయింది, ఎందుకంటే పాపం ఆయన అంత దీనుడు కాబట్టి. నేనైతే నెత్తి నేలకేసి గుద్ది చంపేస్తా, కొట్టి డిక్కీలో పెట్టుకెళ్తా. మళ్ళీ నేను వస్తానన్నాను, వద్దన్నాడు ఆయన. ఎందుకంటే ఆర్ఆర్కే మూర్తి గారు ఆత్మీయ కుమారుడయ్య ఆయన పరమపదించిన కాడి నుండి మూర్తి గారు ఎప్పుడైతే 2011లో మరణించారో అప్పటి నుండి నన్ను నాతో కలిసి ఉంటున్నాడు ఆయన పనిలో. నాకు చాలా ఇష్టమయ్యా మూర్తి గారి తర్వాత మీరంటే అని కలిసి ఉంటాడు నాతో. మంచి దైవజనుడు, చేసుకుంటావా అతని మీద, నేను వస్తాను పదా అన్నాను. అది చూద్దాం అటు సంగతి అన్నాను. లేదయ్యా పర్లేదయ్యా, దుఃఖంతో చెప్తున్నాడు దైవజనుడు. ఎంత దారుణం అండి ఇది. కృతజ్ఞత ఉందా కొంకనకి? కృతజ్ఞత ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. దైవజనులు చాలా గొప్పవాళ్ళు. మీ కొరకు తగ్గించుకునేంత పని చేస్తున్నారంటే వాళ్ళేం తక్కువ వాళ్ళని కాదు. సంఘ కాపరి చాలా ఉన్నతుడు. దేవుని పని చేసే వాళ్ళందరిలో కూడా ఉన్నతుడు సంఘ కాపరి. కాబట్టి ఆ సంఘ కాపరి గారు ఎంతో కష్టపడుతూ మీరు మేలు పొందేలాగా, మీ పట్ల గొప్ప కార్యాలు జరిగేలాగా ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకటి, దేవుని కార్యాలు నువ్వు మర్చిపోకూడదు. దేవుని కార్యాలు నీకు దగ్గరయ్యేలాగా నీకు ఉపదేశం చెప్పి నీ కొరకు ప్రార్థిస్తున్న దైవజనుణ్ణి మర్చిపోకూడదు. అలాగే మర్చిపోకుండా మానకుండా సంఘంలోనికి వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. ఇది కృతజ్ఞతా ప్రార్థనలో మొదటి భాగం. నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. 2025లోనే ఊరికి ఉత్తరానికి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? మోసారు కదా ఆఖరిపాటు పాడేసి. నేను 2026లో ప్రవేశపెట్టాడు దేవుడు. దేవా నీకు స్తోత్రం అంటూ ఈ సంవత్సరం అంతా ఒక్క వారం కూడా నాగా పెట్టకుండా కృతజ్ఞతతో దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు మానకూడదు అసలు. ఏమండి, నా బ్రతుకులో 18వ ఏట రక్షింపబడ్డాను నేను. భయంకరమైన మరణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడారు. చేతబడి శక్తుల చేత పట్టి పీడింపబడుతూ చచ్చే స్థితికి దిగజారిపోయి నేను చనిపోతున్నానన్న విషయం నాకు తెలిసి మరణ భయం చేత పట్టి పీడింపబడుతున్నప్పుడు ఆశ్చర్య రీతిగా ప్రభు నన్ను దర్శించి ముట్టి స్వస్థపరిచారు. అదో పెద్ద సాక్ష్యం అది. నా 18వ ఏట ప్రభు నన్ను బ్రతికిస్తే కొన్ని నెలలు రహస్య క్రైస్తవ జీవితం జీవించాను. తర్వాత విషయం బయటపడిపోయింది. కుటుంబాన్ని విడిచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. నా 18వ ఏట, 18 ఏళ్ల వయసులో కుటుంబం నుండి పంపించేసారు బయటికి. నన్ను బ్రతికించిన యేసు ప్రభు వారి ఎడల కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నేను ఆదివారం ఆరాధన మిస్ అవ్వలేదు. రహస్య క్రైస్తవ జీవితం జీవించే సమయంలో కూడా సినిమాకి వెళుతున్నాననే మాట అడ్డం వేసి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఎంతవరకు ఒక్క ఆదివారం ఆరాధన కూడా నేను మిస్ అవ్వాల. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా, ఇతర దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా నేను ఆదివారం ఆరాధన మిస్ అవ్వకుండా ఏదో వేరే వాళ్ళ మందిరంలోనైనా దేవుని మాటలు చెబుతూ ఆరాధనలో పాల్గొంటాను. ఎప్పుడు ఆదివారం ఆరాధన మిస్ అవ్వలేదు. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాను దేవునికి. నన్ను బ్రతికించావయ్యా, ఈ గొప్ప బ్రతికిచ్చావు. నీచ స్థితికి చెందిన వాడిని నీతి స్థితికి మార్చేశావు. ఒకప్పుడు పెండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నన్ను ఉంచావు. ఒకప్పుడు చనిపోవలసిన వాడిని మరణం నుండి తప్పించి మట్టికి చేర్చబడవలసిన నన్ను నీ మహిమకు మార్చేశావు. నీకు స్తోత్రం అంటూ అనుక్షణం కృతజ్ఞతలు చెల్లిస్తాను దేవునికి. నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. 24 ఏళ్లుగా దేవుని సేవలో ఉన్నాను. 23 సంవత్సరాలుగా ప్రసంగికుడిగా కొనసాగుతున్నాను. కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఈ క్షణం వరకు కూడా నేను ఇక ముందు కూడా కలిగి ఉంటాను. మన గుండెలు ఆగిపోయే వరకు, మన కట్టెలు మట్టిలో కలిసిపోయే వరకు, మన కన్నులు మూతబడే వరకు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. అది గొప్ప జీవితం. కృతజ్ఞత కలిగి ఉన్నావా నువ్వు? కృతజ్ఞత ప్రార్థనలో మొదటి భాగం, దేవుని కార్యములను మర్చిపోకో.
దేవుణ్ణి కానీ దేవుని కార్యాలని కానీ నీ కొరకు ప్రయాసపడిన దైవజనుని కానీ సంఘాన్ని కానీ నువ్వెప్పుడూ కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని కార్యాలు మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి. వచ్చి దేవుడి కార్యం చేశారండి, కృతజ్ఞతాస్తుతులు. దాన్నే కృతజ్ఞతా సాక్ష్యం అని కూడా అంటారు. సాక్ష్యంలో కూడా 3 భాగాలు. ఒకటి రక్షణ సాక్ష్యం, నువ్వు ఏ విధానంలో నుండి ప్రభువులోకి వచ్చావనేది రక్షణ సాక్ష్యం. 2 ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యం, ప్రభువుని నమ్ముకున్నాక ఎంత నీతిగా నెక్కర్చిగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, జీవిత సాక్ష్యం. 3 కృతజ్ఞతా సాక్ష్యం, దేవుడు చేసిన కార్యాలను మేలులను బట్టి సంఘంలో కృతజ్ఞతా సాక్ష్యం చెబుతూ ప్రభువుని స్తుతించడం. ఇది కృతజ్ఞతా సాక్ష్యం, ఇది గొప్ప సాక్ష్యం. అంతేగాని మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చేయబడింది ఏంటని తిరిగి చూస్తే ప్రభు పక్కన ఉన్నాడు. ఏంటి అంటే మన ఇద్దరం మాడుకుందాంరా అన్నాడు. వంట అవ్వలేదయ్యా బాబు అంటే 2 దూతలను పంపి వంట చేయించాడు. ఈ మధ్యన ఏ కదా ఎక్కువ. పరిశుద్ధాత్ముడు గ్యాసు బండి ఇంటి ముందు పెట్టాడు, నీ నెత్తిమే పెట్టాల్సింది. ఎంత దారుణం అండి ఇలాంటివి చెప్పి ప్రభు పేరుకు రిపేర్ తెస్తున్నారు. అలా ప్రార్థన చేసిన టకీమని 1,00,000 పైన అకౌంట్లో పడిపోయింది. ఒకటి అకౌంట్లో ఎందుకు పడుతుంది, నెంబర్ తేడా వచ్చి పడుద్ది. అది ఎవరితో కనుక్కుని తిరిగి ఇచ్చే, దొబ్బేకు అంటే దొంగిలించుకో, ఇచ్చే దయచేసి. ఎంత దారుణం అండి. పరనాయన ఇలా పరనాయనది ఆ చేతురుమాలు పట్టుకుపోయాను, ఆయన మొహం దుడుచుకుంటే ఆ చెమట అభిషేకంగా పనిచేసింది. ఒకటి మలమూత్రాలు కూడా పట్టుకుపో పొద్దున్న వచ్చి దాసే పూచే సిగ్గులేని మంద. అసలు చేతి రుమాలు అనే కాన్సెప్ట్ మనం బైబిల్లో చూపెడతారు కొంతమంది. పౌలు గారి చేతి గుడ్డను ముట్టి స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారని చూపెడతాం కదా. అసలు మీకు తెలియాల్సిన విషయం, పౌలు గారికి గ్లకోమా అనే వ్యాధి ఉంది. అసలు తగ్గలది. గ్లకోమా అనేటువంటి వ్యాధి కంటి సంబంధమైన వ్యాధి. కళ్ళు ఎర్రబడతా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, కళ్ళ పుసులు కడతాయి, కళ్ళంట నీళ్లు గారుతూ ఉంటాయి. ఆ కారే నీళ్ళను తుడుచుకోవటానికి చేతి గుడ్డ పెట్టుకునేవాడు దగ్గర, ఆయన చేతి రుమాలతో తుడుచుకునేవాడు. గ్లకోమా అనే వ్యాధి ఉంది కాబట్టి తుడుచుకుని పక్కన పెట్టేవాడు. అలా పక్కన పెట్టిన కర్చీఫ్లో ఏముంది, పౌలు గారి యొక్క కన్నీళ్లు ఉన్నాయి. దైవజనుని కన్నీళ్లు చాలా గొప్పవి. నీ విషయమే బాధపడుతూ కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్ళు నేను కాల్చేస్తాయి. నువ్వు బాగుండాలని కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్లు దీవెనను నీ దగ్గర కొట్టుకొచ్చేలా చేస్తాయి. దైవజనుని కన్నీళ్ళు గొప్ప. ఇప్పుడు పౌలు గారు ఇలా తుడుచుకుని పెట్టిన ఆ హ్యాండ్ కర్చీఫ్లో ఏముంది, పౌలు గారి కన్నీళ్ళు ఉన్నాయి. విశ్వాసంతో ఎవరు ముట్టారో వాళ్ళకి ఏం కలిగేది, స్వస్థత. మరి చెమటేట్రా, కంపెత్తిపోతుందిరా బాబు మీ సాక్ష్యాలు మీరు కానీ తట్టుకోలేకపోతున్నారా, ముక్కు ఎగిరిపోతుంది, వ్యాధిగ్రస్త మంద. ఏంటి డుక్కులో సాక్ష్యాలు ఇవి, అబద్ధ సాక్ష్యాలు ఇవి, ఉద్రేకపూర్వకమైన సాక్ష్యాలు ఇవి. ఉద్రేకమే కానీ ఉద్యమం కాదు ఇది. మంచి సాక్ష్యాలు, కృతజ్ఞతా సాక్ష్యాలు దేవుని సన్నిధిలో చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏది ఏమైనా మనం బ్రతికున్నామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంతే. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి ప్రియులారా. అందుకని దేవుని కార్యాలు మర్చిపోకండి. దావీదు గారు దేవుని కార్యాలు మర్చిపోలేదు కాబట్టే అతడు దేవుని సన్నిధికి వచ్చి కూర్చుండి ఏం చేశాడు, కృతజ్ఞతా ప్రార్థన చేశాడు. మరి నీ పరిస్థితి ఏమిటి? రాజయ్య ఉండి కూడా కృతజ్ఞతా ప్రార్థన చేశాడు దేవుని సన్నిధికి వచ్చి. నువ్వు ఆ స్థాయిలో ఉంటే రాగలవా? గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఏడిసింది అంటాడు ఒక ఆవిడ. జరిగిన విషయం ఇది. దైవజనుల ప్రార్థన ద్వారా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కోటానికి రావడం మానేసింది. ఏంటని అడిగితే ఉద్యోగం అండి, డ్యూటీ అండి అంటుందట. వెనకడకో ఉపమానం ఉందండి, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అయ్యా జీవనోపాధి కొరకు గేదె కొనుక్కుందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశారు దైవజనులు. ఒక పాడి గేదెను కొనుక్కునే స్తోమత దేవుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రార్థన రావటం మానేసిందంట ఆవిడ. అయ్యగారు గృహదర్శనానికి వెళ్ళినప్పుడు అడిగారు, అమ్మా రావట్లేదేంటి తల్లి మీరని. గేదండి, తోకండి, పేడండి, పెంటండి అంటుందంట. ఆటంకం అండి, అందుకనే రాలేకపోతున్నానండి అందట. అలాగా, సరేనమ్మా మరి చూసుకుని వస్తూ ఉండండి, సన్నిధికి మానకూడదు కదా, ప్రార్థన చేస్తానే. ప్రభువా ఈమెకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి ఈమె ప్రార్థనకు వచ్చేలా చేయండి అని ప్రార్థన చేసి వెళ్ళిపోయేటండి అయ్యగారు. తెల్లారి గేది చచ్చిపోయింది. ఎందుకంటే ఆటంకం అని చెప్పింది కదా ఇవిడి. గేది ఆటంకం కాదు, దున్నమోహం.
ఏమనంటే మళ్ళీ మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం ఒక్కొక్కరికి. గేదెలు ఆటంకం కాదు, నీ కుటుంబ పోషణ కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుకోవాలి. ఆటంకాలు అధిగమించి మరి దేవుడి సన్నిధికి కృతజ్ఞతతో రావాలి. కొంతమంది నా భర్త ఆటంకం అండి, భార్య ఆటంకం అండి, పిల్లల ఆటంకం అంటారు. ఆటంకాలు కాదు, ఆశీర్వాదాలు. ఇప్పుడు తెలియక మాట్లాడతారు కొంతమంది, భర్త ఆటంకం అందులో రాలేకపోతున్నాం, ఆటంకాన్ని తీసే ప్రార్థన చేస్తాడు, అయ్యగారు ఏమవుద్ది మరి? అది జాగ్రత్త మరి. కనుక వాళ్ళ ఆటంకం వీళ్ళ ఆటంకం చెప్పకండి, డొక్కులో మాటలు చెప్పకండి. కృతజ్ఞతతో దేవుని సన్నిధికి రండి అంతే. 12 గోత్రముల ఇశ్రాయేలీయులను పరిపాలించే, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే మహారాజయ్యుండి కూడా యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి మనవి చేశాడట. ఎంత గొప్ప విషయం! నువ్వెవరమైనా కావచ్చు, నీ వెనక జనం ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు, నీకు గొప్ప కులం ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, నీవు గొప్ప గొప్ప పదవులు వెలగబెడుతుండొచ్చు, నీవు గెజిటెడ్ ర్యాంకులో ఉండవచ్చు, నీవు సంతకం చేసే ఇంకు గ్రీన్ ఇంకు కావచ్చు. నీకు రెడ్ ఇంకు పడకుండా ఉండాలంటే చెప్పులు విడిచిపెట్టే దగ్గరే నీ లెవెల్ అంతా విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి కృతజ్ఞత కలిగి రావాలి. వచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తుతులను చెల్లించాలి. దావీదు గారిలో ఉంది ఈ లక్షణం. ఊరికి గొప్పవాడవలా. గొర్రెల దొడ్లలో ఉన్న దావీదు గారిని దేవుడు లేవనెత్తి సింహాసనం పైన కూర్చోబెట్టారు. దుడ్డు కర్ర చేత్తో పట్టుకు తిరిగే దావీదు గారి చేతిలోనికి రాజదండం వచ్చింది. సద్దిబోవు తినేటువంటి దావీదు గారి బ్రతుకులోనికి షడ్రశోపేతమానమైనటువంటి రాజభోజనం తినే స్థాయి వచ్చింది. పాత వస్త్రాలు కట్టుకు తిరిగే దావీదు గారి బ్రతుకులోనికి రాజవస్త్రాలు ధరించుకుని తిరిగే స్థాయి వచ్చింది. అడవులముటా తిరిగే దావీదు గారు అంతఃపురములో ఉండటం ప్రారంభమయ్యింది. చెట్లమట గుట్లమట పొట్లమట కూర్చునే దావీదు గారు సింహాసనం పైన కూర్చుంటున్నారు. గొర్రెల కాపరి ఇశ్రాయేలీయులకు ఏలికగా మారిపోయాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎంత గొప్ప హెచ్చైన స్థితిలోనికి దేవుడు అతన్ని తెచ్చిపెట్టారో దానికి గల కారణాల్లో ఒక కారణం, అతడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గుణం కలిగి ఉన్నాడు. మరి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కొలది దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటారు. ఈ రోజున దైవజనుడు సంఘమంతటినీ, సంఘ కుటుంబాలను, తన కుటుంబాన్ని, తన బిడ్డలను నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టినందుకు, గత సంవత్సరం అంతా కాపాడినందుకు ఈ అద్భుతమైన కృతజ్ఞతా కూటమి ఏర్పాటు చేశారు దైవజనులు. నేను అంటున్నాను, ఇలా కృతజ్ఞతా కూటాలు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళని మరింత దేవుడు ఆశీర్వదిస్తారు. నేను అంటున్నాను, దేవుని పనివాడిగా ఈ సంవత్సరం ఇంకా గొప్ప కార్యాలు దైవజనుని పట్ల దేవుడు జరిగించి సంఘాభివృద్ధిని కలుగ చేయునుగాక. నూతనమైన ద్వారాలు దేవుడు దైవజనుడు ఎదుట తెరుచునుగాక. దైవజనుని మనోవాంఛలను దేవుడు సిద్ధింప చేయునుగాక. తన మహిమైశ్వర్యములో నుండి దైవజనుని యొక్క ప్రతి అవసరతను దేవుడు తీర్చునుగాక. దేవుడు అలా చెయ్యగలరు. ఆమేన్. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్న కొలది దేవుడు మనల్ని హెచ్చిస్తారండి. మరి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా దేవునికి? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. తన రక్తములో మిళితమై ప్రవహించే ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అని తన రక్తములో మిళితమై ప్రవహించే ప్రాణంతో చెప్పుకున్నాడండి దావీదు గారు. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోలా. అందుకనే ఒక గొప్ప వ్యాఖ్యాత ఏమని చెప్పాడో తెలుసండి? దావీదు గారు ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు రాజవస్త్రాల్లోనో
డంభంతో కూడిన దర్పంతోనే వెళ్ళేవాడు కాదటండి. అతడు కావాలనే గొర్రెల కాపరి వంటి బట్టలు వేసుకుని ఒక సామాన్యమైన సాదాసీదా వ్యక్తిగానే సన్నిధికి వెళ్ళి గడిపేవాడని చెప్పాడు ఒక వ్యాఖ్యాత. ఎందుకంటే లెవెల్ వేయకూడదు కదా, ఎందుకంటే లెవెల్లోకి తెచ్చింది దేవుడే. హెచ్చివ్వబడిన తర్వాత హెచ్చులు పోకూడదు. కనుక ప్రతి క్షణం మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. పైగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పెద్ద పెద్ద కారణాలే ఉండక్కర్లేదండి. నిజానికి ప్రతి విషయంలో మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్ చెబుతున్నమాట, అది దేవుని చిత్తం కూడాను. ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పెద్ద కారణాలే అవసరంలా. ప్రతి చిన్న కారణాన్ని బట్టి కూడా మనం ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పెద్ద కారణాలే కాదు, చిన్న కారణాలను బట్టి కూడా చెల్లించాలి. నిజమండి. ఒక దైవజనుడు నడుచుకుంటూ వెళుతున్నాడు, 10 మంది విశ్వాసులు వెంటున్నారు. నడుచుకుంటూ వెళుతుంటే ఆ దైవజనుడికి ఎదురుగొప్పు తగిలింది. ఎదురు దెబ్బ అంటాం కదండి, తగిలి గోరు ఉడిపోయింది, బొట్టన వ్రేలు గోరు ఉడిపోయింది, రక్తం కారిపోతుంది. అబ్బా అని దైవజనుడు అలాగా పాదం పట్టుకున్నాడు. పట్టుకుంటే విశ్వాసులు అల్లాడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. అయ్యో దెబ్బ తగిలేసింది, అయ్యగారికి రక్తం వచ్చేస్తుందని. దైవజనుడు వెంటనే వాళ్ళంకి ఇలా చూసి కూర్చున్నాడు కదా ఆయన, ఇలా పట్టుకుని, ఎవ్వరూ కంగారు పడకండి, రాత్రి మా ఇంటి దగ్గర కృతజ్ఞత మీటింగ్ అన్నాడంటండి ఆయన. ఇదేమిటా, దెబ్బ తగిలి రక్తం కారి గోరుడిపోయి ఇబ్బంది అవుతుంది, ఏంటిది కృతజ్ఞత కూటం అంటారేంటండి అయ్యగారు అని అడిగితే, దెబ్బ తగిలి గోరు ఊడింది కానీ ఏలు విరగలేదుగా, ఏలు విరగనందుకు కృతజ్ఞత కూటం అన్నాడు. అంటే ఈ ఉపమానంలో నీతి ఏమిటంటే, కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి పెద్ద పెద్ద కారణాలే కాదు, చిన్న చిన్న కారణాలు కూడా అవసరమే. నువ్వు ఇంటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చావు, దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఈ రోజంతా మంచిగా గడిచింది, దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. నువ్వు భోజనం చేస్తున్నావు, దేవుడు కృతజ్ఞతాస్థుతులు. మీకు తెలుసా, అన్నం లేక మన దేశంలో రోజుకి 7,000 మంది చచ్చిపోతున్నారు. ఒక్క రోజుకి మన ఇండియా దేశంలో, మన భారతదేశంలో ఒక్క రోజుకి అన్నం లేక 24 గంటల్లో 7,000 మంది చచ్చిపోతున్నారు అన్నం లేక. నువ్వు రోజు అన్నం తింటున్నావు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దోమలు కుట్టడం ద్వారా ప్రతి సంవత్సరం మన దేశంలో 27 లక్షల మంది చచ్చిపోతున్నారు. నిన్ను కుట్టి దోమలే చచ్చిపోతున్నాయి నిజం చెప్పాలంటే. కాబట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు ఇలా ఎత్తుక్కుంటే ఎన్ని కారణాలు ఉంటాయో తెలుసండి. పాము కాటు వల్ల సంవత్సరానికి 50 నుండి 60 వేల మంది చచ్చిపోతున్నారు మన దేశంలో. ఇంత అటవీ ప్రాంతాల్లో అస్సలు పాములు ఉండవు కదా, మీకు కాటురాజులు ఉన్నాయి, ఉండరా, ఉంటాయా? మరే దేవుడు కాపాడుతున్నాడా లేదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిసారి ప్రతి క్షణం మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలి. కృతజ్ఞత లేని వాళ్ళు కూలిపోతారు. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందేదం. కృతజ్ఞత లేని వాళ్ళు కూలిపోతారు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు గొప్ప చేయబడతారు. దయచేసి కృతజ్ఞత కలిగి ఉండాలి. 1 కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి క్షణం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి. ఇది మొదటి భాగం. మిగతా 2 భాగాలు త్వరగా చెప్పేస్తాను, సమయం లేదు కాబట్టి. రెండవది కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. చెప్పండి, ఏమి చెల్లించాలి? 1 దైవ కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మరిచిపోకుండా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. అర్పణలు చెల్లిస్తున్నావా నువ్వు? ఈ మధ్యకాలంలోనండి యూట్యూబుల్లో కొంతమంది హడావిడి వడాబజ్జీగాళ్ళు ఈ అర్పణల మీద, కానుకల మీద కూడా విరోధంగా వీడియోలు చేస్తున్నారు. తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో పడేయాలని, మొత్తం మలేరియా ఏంటండి, చాలా ప్రమాదంగా మలేరియా అటాక్ అవుతుంది ఈ ప్రాంతాల్లో, అవునా కదండి? ప్రాణాలకు తెగించి నా దృష్టిలో ఇతర దేశాల్లో, అంటే అరబ్ కంట్రీలో ఇలాంటి వాటిల్లో సేవ చేసే వాళ్ళు కావచ్చు, ఏజెన్సీలో సేవ చేసే ప్రతి పాస్టర్ కావచ్చు, నా దృష్టిలో మిషనరీస్ వాళ్ళు
మిషనరీస్ వాళ్ళు. మామూలు విషయం కాదు. అలా లోపలికి అడవులమ్మటి వెళ్ళినప్పుడు ఒక దోమ కుట్టిందంటే నెల రోజులు లేక మళ్ళీ మలేరియా ఒకసారి అటాక్ అయిందంటే అది ఎప్పటికప్పుడు నేనున్నాను అంటది. అవునా కదండి? ఏంటి ఇక్కడే ఉన్నా అని చెప్తూ ఉంటుంది. అది ఎంత ఏతనో తెలుసండి. ఇవేమీ తెలియదు, కానీ ఆ కానుకలు ఇవ్వాలా, దశమ భాగాలా నీకొద్దురా. ఒకవేళ నీకు ఇచ్చే కూడా తీసుకొచ్చి అడవుల్లో సేవ చేస్తున్న వాళ్ళకి ఇవ్వరా? నీకు అవసరం లేతే నోరు మూసుకోరా మోగ కుక్కలా అని కూడా అనాలని ఉంటుంది, కానీ అలానే బాధపడతారు కదా. ఈ అర్పణల మీద, కానుకల మీద, వీటి మీద పడేడుతున్నారు కొంతమంది. మంద మీకు వివరణ చెబుతాను ఒకసారి, బాగా వినండి మీరు. ఎవరు కాదు, ఎవడు దేవునికి ఇచ్చే వాటిపైన పడి ఏడుస్తున్నా వాడు అపవాదికి ఆత్మీయ పుత్రుడు, పుత్రిక. గుర్తుంచుకోండి, రాసిపెట్టుకోండి. ఎలాగో కూడా చెప్తా మీకు. ఎందుకు కృతజ్ఞత అర్పణలు దేవునికి మనం చెల్లించాలంటే, మనకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆయుష్ దేవుడే ఇస్తున్నారు. అభిషేకం దేవుడే ఇస్తున్నారు. ఇంకా జ్ఞానం దేవుడే ఇస్తున్నారు. జ్ఞాపక శక్తి ఇచ్చేది దేవుడే. ఐశ్వర్యం ఇచ్చేది దేవుడే. ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే. ఎదగటానికి మంచి మంచి అవకాశాలు ఇస్తున్నది దేవుడే. మనకు జీవము, ఊపిరి, సమస్తమునిచ్చేది దేవుడే. అపోస్తలుల కార్యముల గ్రంథం 17:25 ప్రకారం. ఏమండి? అలా అంతే. 1000 కొండల మీద పశువులు ఎవరివి? దేవునివి. భూమియు దాని సంపూర్ణత ఎవరివి? దేవునివి. మనం ఎవరం? ఆయన వారం. 100వ కీర్తన ప్రకారం మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపిడి గొర్రెలము. అదేంటి అయ్యగారు మీరే గొర్రెలు అంటే ఎలాగా? బయట ఏడిపిస్తున్నారంటారు కొంతమంది. అది పోలిక సుమి. నిజంగా మనం గొర్రెలమని కాదు, పోలిక కానిది ఏంటో తెలుసా? ఆయన దేవుడు, మనము ఆయన భక్తులము, విశ్వాసులము. ఇది పోలిక కాదు, నిజం, సత్యం ఇది. కానీ పోలిక ఏమిటి? ఆయన పెండ్లి కుమారుడు అని పోల్చబడితే సంఘం వధువు, ఆయన ప్రియుడు అని పోల్చబడితే సంఘం ప్రియురాలు, ఆయన భర్త అయితే సంఘం భార్య. పోలికలివి. ఆయన ప్రధాన కాపరి అయితే మనము గొర్రెలం, ఆయన పరమ కుమ్మరి అయితే మనం జగట మన్ను. ఇవన్నీ పోలికలు. ఈ పోలికల్లో ఒక పోలిక మనం గొర్రెలం. మనల్ని గొర్రెలను విమర్శించేవాడు తోడేళ్ళు. ఆ పోలిక కూడా ఉందిగా బైబిల్లో. మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను. తోడేళ్ళు అల్లే. మనల్ని గొర్రెలు అనుకో, తోడేళ్ళు బాగున్నా అనంట తప్పే ఉంది. అది వాళ్ళ పోలిక, ఇది మన పోలిక, అంతే, సింపుల్. కాబట్టి చూడండి, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపడి గొర్రెలము. ఇప్పుడు చూడండి, ఆరోగ్యం, ఆయుష్, అభిషేకం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఎదగటానికి మంచి మంచి అవకాశాలు, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఏమండి, అన్నీ దేవుడే ఇస్తున్నారు. జీవము, ఊపిరి, సమస్తము దేవుడే మనకిస్తున్నారు. అన్నీ ఆయనవే. 1000 కొండల మీద పశువులు, భూమి మీద సంపూర్ణత ఆయనవే. మనం కూడా ఆయన వారమే. మన తాలూకా కాదు ఇంతకే. చాలామంది, నేను పలానా ఎమ్మెల్యే గారి తాలూకా, నేను పలానా నక్కా సుబ్బారావు గారి తాలూకా, బొక్క అప్పారావు గారి తాలూకా. నవ్వుతారండి, బొక్క వారు ఉన్నారండి. తప్ప నవ్వకూడదు, బాధపడతారు వాళ్ళు. బొక్క అంటే అదొక ఇంటి పేరు బాబు. అది మళ్ళీ మాంగాచార్యులు గారు ఏదో బూత్ మాట్లాడు అంటారు, లేని పోను కూడా. తప్పుడు బాబు, అది ఇంటి పేరు, దయచేసి నవ్వకండి, నవ్వద్దు. ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్, నవ్వకండి. సరే, జాగ్రత్తగా వినండి. నక్కా సుబ్బారావు గారి తాలూకా, బొక్క అప్పారావు గారి తాలూకా, పిల్లి పాపారావు గారి తాలూకా, పంది ప్రసాద్ గారి తాలూకా, దోమల దాసుబాబు గారి తాలూకా, నల్లి దావీ తాలూకా అని చెప్తారు. అసలు మనం దేవుని తాలూకా, వాళ్ళ తాలూకా ఈ తాలూకా. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపిడి గొర్రెలం. మరి మందంటూ ఏముందో ఒకటి చెప్పండి ఎవరన్నా. నేను ఇంత పెద్ద కిరాణా పట్టిలాగా అని చెప్పాను కదా, ఇప్పుడు లిస్ట్ చెప్పారు కదా మొత్తం. ఆయన ఏమిస్తున్నారు, ఆయన ఎంత గొప్ప దేవుడు, మనం ఆయనకి ఏమి మొత్తం చెప్పాం కదా. చెప్తారండి, మైక్ ఇవ్వండి వీరికి. మామూలుగా వచ్చావా, చంపేసాం. నేను ఇప్పుడు ఏమడుగుతున్నాను, నేను ఏదన్నా ఒకటి చెప్పండి అంటే ఆమె లేతే ఏమనుకుంటామండి. సరే, మనదంటూ ఏమైనా ఉందా? లేదు. నిశితంగా ఆలోచన చేస్తే మనదంటూ ఏమీ లేదు. ఈ బ్రతుకు కూడా దేవుడు మనకిచ్చిందే.
నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. మొత్తం ఆయన ఇచ్చినవే, మనదంటూ ఏమీ లేదు. మరి అన్నీ ఇచ్చిన దేవుడే, అన్నీ మనకిస్తున్న దేవుడే అర్పణలు కానుకలు అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. బైబిల్లో ఉందా లేదా? అర్పణలు కానుకలు ప్రవేశపెట్టింది ఎవరు? దేవుడే. ఎందుకు ప్రవేశపెట్టారు? అన్నీ ఆయన ఇచ్చే ఫలం అయితే తిరిగి మరలా అర్పణలు కానుకలు అనే విధానాన్ని దేవుడు ఎందుకు పెట్టారంటే మన మనస్సుని ఎరుగుట కొరకు, మన మనస్సుని ఎరుగుట కొరకే. కయ్యను హేబేలు అర్పణ ఉంది కదా, ఆదికాండ గ్రంథంలో చూస్తాం ఈ పాఠాన్ని. అక్కడ దేవుడు మనస్సుని చూశారు, అర్పణ కాదండి. చాలామంది అంటారు హేబేలు అర్పణలో ప్రాణం ఉంది, అక్కడ బలి జరిగింది, రక్తం చిందింది. ఓ ప్యాకెట్ ఎక్కించుకో నువ్వు, రక్తం చిందింది అయితే మనోడు హేబేలు గొర్రెను నరికినట్టు కయ్యనుగాడు కూడా 4 గొర్రెలు తెచ్చి నరికితే దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించడు కదా. అక్కడ గొర్రె రక్తం బలి కాదురా బాబా, మనస్సు. దేవుడు అక్కడ చూసింది మనస్సు. కయ్యను క్రియలు చెడ్డవి, బైబిల్ చెబుతుంది చెడ్డవి. వాడి మనస్సు చెడ్డది. వాడి మనస్సు ఎలాంటిదో చెప్పనా? చిన్న వ్యాఖ్యానం చేస్తాను వినండి. ఈ కయ్యనుగాడు పొలము పంటలోనే తెచ్చాడు కదా. వీడు పొలంలోకి వెళ్ళి పంటకు సంబంధించినవి దేవునికి అర్పణగా కోసుకొచ్చే సమయంలో ఏం చేశాడంటే ఆ గోధుమల దగ్గరికి వెళ్ళాడు, కొన్ని ఇలా పట్టీలు లాగి లపక్మని నోట్లు వేసుకున్నాడు, నవిలేసి భలే ఉన్నాయి అని కొన్ని పనులు కోసాడు. అలా వెళ్ళాడు. ఉదాహరణకు టమోటాలు ఉన్నాయనుకోండి, టమోటా ఒకటి కోసాడు, నోట్లు వేసుకున్నాడు, బా కమ్మగా ఉంది అని చెప్పి కొన్ని 2-3 టమాటాలు తిన్నాడు. ఇలా కోస్తూ మేస్తూ పక్కకి తీస్తూ తెచ్చాడాడు. ఒరే బాబు, కోసి దేవునికి తీసుకొచ్చి అర్పణ జరిగిన తరువాత పొలంలో పడి 10 రోజులు పడి తినరా, ఎవడొద్దన్నాడు? కానీ వీడు కోస్తూ మేస్తూ ప్రక్కకి తీస్తూ తెచ్చాడు. అదే వాడి మనస్సు అండి. అది ఎంగిల అవుద్దా, అర్పణ అవుద్దా? అది మరి వాడు చేసిన పని అది. వాడి క్రియలు చెడ్డవి, వాడి మనస్సు చెడ్డది. అందుకనే వాడు 1 గొర్రె కాదు, 4 గొర్రెలు కాదు, మందనంతా తెచ్చి తెగ నరికిన దేవుడు అంగీకరించాలంతే. వాడి మనస్సు చెడ్డది, వాడి మనస్సు చెడ్డదంతే. కాబట్టి అక్కడ దేవుడు మనస్సుని చూచారు. మన మనస్సుని ఎరుగుట కొరకే అర్పణలో కానుకలు అనే విధానాన్ని దేవుడు పెట్టారు. నిజమండి. ఇప్పుడు తండ్రి బయటికి వెళ్ళాడు, స్వీట్ హోమ్ కనబడింది, కొన్ని లడ్డూలు కట్టించాడు. పిల్లలు గుర్తొస్తారు కదా, స్వీట్ హోమ్ కనబడితే కట్టించాడు. పొట్లం ఇంటికి తెచ్చాడు, పిల్లల్ని కూర్చోబెట్టాడు, పొట్లం విప్పి పిల్లల చేతిలో పెట్టాడు. వాళ్ళు కొరుక్కుని పీక్కుని ఎరగొట్టుకుని నాక్కుని తినేస్తున్నారు. తినిస్తుంటే తండ్రి ఆనందపడిపోతున్నాడు. తనే తిని కడుపు నింపుకున్నంతగా తండ్రి ఆనందపడిపోతున్నాడు. కొన్నదెవరు? తండ్రి. కొన్న తర్వాత ఎవరు అవి? తండ్రివి. తెచ్చిందెవరు? తండ్రి. ఇచ్చిందెవరు? తండ్రి. వాళ్ళు తింటుంటే ఆనందపడిపోతుంది ఎవరు? తండ్రి. అలా ఆనందపడిపోతూ వాళ్ళు తింటుంటే మధ్యలో చెయ్యిలా చాపి ఏదైనా కుదుగు పెట్టండి అంటాడు. తండ్రి అంటాడండ, ఏదైనా కుదుగు పెట్టండి అంటాడు. ఎందుకు అలా అడిగాడు? తండ్రి ఏమన్నా పిల్లల దగ్గర పప్పల్లాకు తినేసే రకమా? కాదు. ఎందుకు అలా అడిగాడంటే పిల్లల మనస్సుని తెలుసుకోవటం కొరకు అలా అడిగాడు. వాడు ఎప్పుడైతే తండ్రి ఎదురా కుదునా పెట్టండి నాన్న అనేసరికి వాళ్ళు కూడా ఉండు ఇదిగా అని చిన్న మొక్క విరిచి పెడతారు. ఆ మొక్క చేతిలోకి వచ్చిన వెంటనే తండ్రి సంబరపడిపోయి, తండ్రి ఏమో లడ్డూలు తెచ్చితే వాళ్ళు పెట్టేదంతా ఇంత మొక్క, ఆ మొక్క చేతిలోకి వచ్చిన వెంటనే సంబరపడిపోయి తండ్రి పక్కన ఎవరుంటే వాళ్ళకి చెప్పేస్తాడు. భార్య ఉంటే భార్య ఏ అడు చూస్తాడు, చూడా మా పిల్లలు చూసావా బిడ్డలో నేనంటే ఎంత ప్రేమో. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి, అత్తమామలు ఉంటే వాళ్ళకి చూపెట్టి ఆనందపడిపోయి సంబరపడిపోయి ఆ స్వీట్ ముక్కను మళ్ళీ వేళ్ల మధ్యకి తీసుకుని పిల్లల నోటికి అందించేస్తాడు. అది రక్త సంబంధి అయిన తండ్రి. మరి పరమ తండ్రి అన్నీ మనకు అనుగ్రహిస్తున్న తండ్రి అర్పణలు కానుకలు అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. నీవు కృతజ్ఞతతో అర్పణ కానుక దేవునికి ఇస్తే ఆయన ఏం చేస్తారో తెలుసా?
తిరిగి 100 దీవెన ఆ అర్పణకు కానుకకు కలిపి మనకే అనుగ్రహిస్తారు. రక్త సంబంధి అయిన తండ్రి ఇచ్చిన పిల్లలు ఇచ్చిన స్వీట్ ముక్కను మరలా పిల్లల నోటికి అందించినట్లు పరమ తండ్రి అంతకు మించి మనం ఇచ్చిన కానుకలకు అర్పణలకు తగిన 100 దీవెన కలిపి తిరిగి మరలా మనకిస్తారు. మనం ఇచ్చిన కానుకలు ఆయన ఏమి తినేయుడు. మనం ఇచ్చిన కానుకలు తగిన 100 దీవెన తప్పకుండా దేవుడు తిరిగి ఇస్తారు. మనం ఇచ్చే అర్పణలకు కానుకలకు తగిన 100 దీవెన మీరు బ్రతికి బట్ట కట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నప్పుడే మీకు దేవుడు అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించకపోవటానికి మనం ఆరాధిస్తున్న దేవుడు అడుక్కునే యాచకుడు కాదు, ప్రధాన యాజకుడు. 100 దీవెన నీకు అనుగ్రహిస్తారు ఆయన. అది పరమ తండ్రి. మన మనస్సుని ఎరుగట కొరకే అర్పణలు కానుకలు అనే విధానాన్ని దేవుడు పెట్టారు. అందుకని కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించాలి. ఏమండి, నాలో దైవ ప్రేమ ఉందనుకోండి, దైవ ప్రేమను ఎలా చూపెట్టాలి? క్రియల్లో చూపెట్టాలి. అందుకు నేను ఏం చేస్తాను, సంవత్సరానికి ఇన్నిసార్లని ఏజెన్సీ ప్రాంతాలు, డీప్ ఫారెస్ట్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నేను ధర్మ కార్యాలు చేసి వస్తూ ఉంటాను. నిజమండి. ఎందుకలా ధర్మకార్యాలు చేస్తానంటే నాలో ఉన్న దేవుని ప్రేమని నేను క్రియల్లో చూపెట్టాలి కాబట్టి. అలా చాలా చారిటీస్ చేస్తాను. అది నాకు అలవాటు మొదటి నుండి, దేవుని కృప. అలాగే నాలో విశ్వాసం ఉందనుకోండి, విశ్వాసాన్ని ఎలా కనపరచాలి? నేను క్రియల్లో. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియల్లో కనపరచాలి విశ్వాసాన్ని. అలాగే నాలో కృతజ్ఞత ఉందనుకోండి, కృతజ్ఞతను ఎలా కనపరచాలి? క్రియలో కనపరచాలి. క్రియల్లో కృతజ్ఞతను కనపరిచి దేవుణ్ణి ఘనపరచటానికే అర్పణలు కానుకలు తెచ్చివ్వాలి. నువ్వు ఇస్తున్నావా? కనుక తస్మాత్ జాగ్రత్త. గత సంవత్సరం ఎలా ఏడిచావో నాకు తెలియదు, కానీ ఈ నూతన సంవత్సరంలోనైనా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన బలాన్ని దేవునికి ఇచ్చి శ్రమదానం చేయాలి. నిన్ను నీవే ఒక కానుకగా దేవునికి వేసుకోవాలి. నీ పిల్లల్ని కూడా దేవుని పని కొరకు ఇవ్వాలి కానుకగా. కరోనా సెకండ్ వేవ్లో 20,000 మంది దైవజనులు పరమపదించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోల లెక్క ప్రకారం 20,000 మంది దైవజనులు చనిపోయారు. సామాన్యులు చాలామంది చచ్చిపోయారు లక్షల్లో, దైవజనులు 20,000 మంది అంటే మాట్లాడండి. సెకండ్ వేవ్లో నాకు 3 సార్లు కరోనా వచ్చింది. 3 సార్లు దేవుడు తప్పించారు. మొదటిసారి 47 రోజులు పట్టింది, రెండవసారి 10 రోజులు పట్టింది, మూడవసారి 3 రోజులు వెళ్ళిపోయింది. హాయ్ అని వచ్చింది, యేసు నామంలో బాయ్ అని పంపించేసాం. అయితే సెకండ్ వేవ్లో కూడా నేను కాపాడబడిన తరువాత కన్నీటితో దేవుణ్ణి అడిగాను, దేవా ఈ సెకండ్ వేవ్ మరింత బాధించింది నన్ను. నాకు తెలిసిన వాళ్ళు, నన్ను పిలిచిన వాళ్ళు, నా మేలు కోరి ప్రార్థించేవాళ్ళు, నాకు పరిచయస్తులు, నన్ను అభిమానించేవాళ్ళు చాలామంది దైవజనులు నీ చెంతకు వచ్చేశారు. చాలా దుఃఖంగా ఉంది నాకు. మరి ఈ అభాగ్యం ఎందుకు ఇలాగా సజీవంగా ఉంచావు, తప్పించావు అని దేవుణ్ణి అడిగితే ప్రభు అన్నారు, నీతో నాకు ఇంకా పనుంది అని. అందులోనే ఇంకో అర్థం ఏంటో తెలుసండి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో నేను చేయదలుచుకున్న పనంతా చేయించుకుని నా చెంతకు చేర్చుకున్నాను అని. కరోనాలో అంతమంది దైవజనులు పరమపదించారు. కారణం, వాళ్ళు ఏ పని విషయమై ఏర్పరచబడ్డారో, నియమింపబడ్డారో ఆ పనంతా భూమి మీద చేసి మిగతా పనిని చేయవలసిన వాళ్ళకి విడిచిపెట్టి వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ రోజున నేనే కాదు, మేమందరం బ్రతికి కరోనా కోరల నుండి తప్పించుకుని సజీవంగా ఉన్నామంటే మాతో ఇంకా దేవునికి పనుంది. అయితే ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, 20,000 మంది దైవజనులు లేని లోటుని తీర్చాలన్నా, పూడ్చాలన్నా ఎంతమంది దైవజనులు కావాలి? కనుక మీ పిల్లల్ని కూడా దేవుని పని కొరకు తీసుకొచ్చి ఇవ్వాలి. పాటలు మాత్రం పాడతాం, కానీ దేవుని పనికి పిల్లల్ని పంపం. కనీసం రేపు పరిచర్య చేయలేని పంపం. వాళ్ళు కూడా ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్లాగా వస్తారండి. తెలుగులో చెప్పుకుంటూ బాగుంటుంది, అది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా మన పిల్లల్ని దేవుని పనికిస్తే, ఒకవేళ నీ పిల్లలు ఉద్యోగం చేయాలని నీకు ఆశ ఉందా, వాళ్ళు ఉద్యోగం చేస్తూ కూడా దేవుని పని చేయొచ్చు. ఎందుకంటే దేవుని పనికి ఎజ్రాలే కాదు, నెహెమ్యాలు కూడా కావాలి. నెహెమ్యా గారు ఉద్యోగం చేస్తూ గోడలు కట్టించాడు, దేవుని పని చేశాడు.
కాబట్టి నీ పిల్లలు నెహేమియాలు అవ్వాలి, నీ పిల్లలు యజ్రాలు అవ్వాలి. పూర్తిగా దేవుని సేవకు సమర్పిస్తే ఓకే, పర్లేదు. కానీ ఒకవేళ ఉద్యోగం చేస్తూ కూడా నీ పిల్లలు దేవుని పని చేయాలి. కాబట్టి దేవుని సన్నిధికి, దైవజనుని వద్దకి నీ పిల్లలను పంపిస్తే మంచిగా తర్ఫీదు అవుతారు నీ కుమారులు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దయచేసి గమనించండి ఈ విషయాన్ని. పిల్లల్ని ఇవ్వాలి దేవుని పని కొరకు. పాటలు మాత్రం పాడతాం, నీ బిడ్డను సేవకు. కిందోళ్ళు కూడా తెలివిగా నువ్వు ఇచ్చేద్దావా అంటారు. నువ్వు ఇస్తావేరా మేము ఇవ్వటానికని. కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడైనా ఇన్ని సంఘాలు కలిగి ఉన్న దైవజనుల సంఘాలలో ఉన్న మీరు మీ పిల్లల్ని కూడా దేవుని పని కొరకు ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక దేవునికి ఇవ్వవలసినవన్నీ దేవునికి ఇచ్చేయాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఇక మూడవది జ్ఞాపకం చేస్తున్నాను, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. పాపం చేసే అవకాశం లేనప్పుడు పాపం చేయకపోవటం గొప్ప కాదు. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా దేవుని కొరకు నీతిగా బ్రతకాలి. అది నిజమైన కృతజ్ఞత కలిగిన పరిశుద్ధ జీవితం. యోసేపు గారికి పాపం చేసే అవకాశం వచ్చింది, చేశాడా? చేయలే. అది నిజమైన కృతజ్ఞత కలిగిన పరిశుద్ధ జీవితం. అలా దేవుని కొరకు నీతిగా, నిక్కర్చిగా, పరిశుద్ధంగా కృతజ్ఞత కలిగి బ్రతికి తీరాలి. పాపం చేసే అవకాశం వచ్చిన పాపం చేయకుండా దేవుని కొరకు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఇక్కడతో ఆపుతున్నాను ఈ విషయాన్ని. 3 చెప్పండి. 1 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2 కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. 3 కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతకాలి. ఈ 3 విధాలుగా కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత ప్రార్థన జీవితం కలిగి ముందుకు సాగండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.